దీంట్లో 3 వేరియేషన్స్ మంచి ఫుడ్ ఉందనుకొని మొదలు పెట్టుంటారు నాకు తెలిసి. 3 హీరోయిన్స్ కాదు, 3 వేరియేషన్. థర్డ్ దానికి ఎవరైనా పనికి వస్తారు, సెకండ్ కూడా పని చేస్తారు, ఫస్ట్ ఎపిసోడ్కి ఎవరు సూట్ అవ్వరు. సో 3 ఈక్వల్గా. ప్రపంచంలో ప్రతి ప్రేమ కథ మధురంగా ఉంటుంది, మనది మనకు మరీ అద్భుతంగా ఉంటుంది. నువ్వు ఈ క్యారెక్టర్ చేస్తున్న విషయం శృతి హాసన్కి తెలుసా అని అడిగాడు. మా బిట్లో ఎందుకు తీస్తారు సార్ మీరు? వెరీ గుడ్. ఫుల్ రివెంజ్ స్టెప్లో ఉన్నాను. లేదండి, అందరికీ దసరా శుభాకాంక్షలు, బతుకమ్మ శుభాకాంక్షలు కూడా. చందుమామ వచ్చినాడు ఉయ్యాలో, చైతన్య వచ్చాడు, బ్రహ్మాజీ వచ్చాడు ఉయ్యాలో, శ్రీనివాస్ వచ్చాడు ఉయ్యాల. మీరు పాడాలి నెక్స్ట్. శృతి హాసన్ వచ్చింది ఉయ్యాలో, సక్సెస్ తీసుకొచ్చాం ఉయ్యాల. చాలా ఆనందంగా ఉన్నాం. సినిమా మంచి హిట్. సరదాగా మీతో ఈ పండుగ రోజు మా సక్సెస్ని ఎంజాయ్ చేస్తూ మీతో మాట్లాడాలని ఫస్ట్ డైరెక్టర్ గారు ఎలా ఎంజాయ్ చేస్తున్నారు అనేది రెగ్యులర్ క్వశ్చన్. ఎలాంటి కాంప్లిమెంట్స్ వచ్చాయి మీకు? అన్నిటికన్నా చాలా ఎక్సైట్ అయ్యే కాంప్లిమెంట్ ఏంటంటే నాగార్జున గారు ఇచ్చారు. అంటే ఒక 10 days ముందే మూవీ చూశారు, బాగుంది కంగ్రాచులేషన్స్ అన్నారండి. తర్వాత మూవీ తర్వాత ఫోన్ చేసి ఇంకా నేను కంగ్రాచులేషన్స్ చెప్పను, పార్టీ. నాకు కూడా సేమ్ చెప్పారు. అది మీరు చెప్పబట్టి నాకు చెప్పి పంపించారు, గుర్తుందే? అది చూసిన తర్వాత హ్యాపీ. అవునండి. ఇంకా నెక్స్ట్ ఇదంటే సరే మన వాతావరణం. ఇంకా అంతకుముందు నేను ఎగ్జైట్ అయ్యేది అదే మ్యాక్సిమం టాప్. ఓకే. బ్రహ్మాజీ గారు ఏం ఫోన్ చేయలేదా మీకు? ఆయన సీరియస్గా ఆయన ఫోన్ చేసి ఏం చెప్పారంటే, ఇదేదో అలా ఇలా బాగుందని చెప్తారేమో, ఇది నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోయింది. ఆయన చెప్పింది ఇది బ్లాక్ బస్టర్ అని చెప్పారు. ఓకే. మీ శ్రీనివాస్ని నర్రసీన్ గారిని చాలా ఆయన అడగండి, అడగొద్దా? మిమ్మల్ని అడగాలంటే అలాగే సీరియస్గా చూస్తున్నారు. ఇంకా అంటే ఎప్పుడు వస్తారు మళ్ళీ అంత అక్కడికైనా? నేను జంబిలింగ్లో వెళ్తా ఉంటాను. చెప్పండి శ్రీనివాస్ గారు, మీ క్యారెక్టర్ గురించి, మీరు డైరెక్టర్ దగ్గర నుంచి మీరు కొత్తగా తెలుసుకుంది, చూసింది, మీ ఎక్స్పీరియన్స్ ఏంటి? ఈ క్యారెక్టర్ గురించి ఫస్ట్ నేను కలిసినప్పుడు చందు గారు, నేను యాక్చువల్గా పీడీ క్యారెక్టర్ గురించి అని కలిశాను. కలిసినప్పుడు 1 గంట సేపు మాట్లాడారు ఆయన నాతోటి. మాట్లాడి అయిపోయిన తర్వాత, సార్ మీరు లెక్చరర్ క్యారెక్టర్ అయితే బాగుంటుందని ఆయనే కన్ఫర్మ్ చేశారు. షూటింగ్కి వెళ్ళాము మేము. వెళ్తున్న దగ్గర నుంచి బ్రహ్మాజీ, శ్రీను నువ్వు ఈ క్యారెక్టర్ చేస్తున్న విషయం శృతి హాసన్కి తెలుసా అని అడిగాడు. నేను అడిగా, ఆమెకి తెలుసు అనుకుంటా అన్నాడు. ఎందుకని మంచి ఒకసారి కనుక్కో అన్నాడు. ఏ అన్నాడు. ఏం లేదు, షూటింగ్లో ఇంట్రడ్యూస్ చేస్తారు, ఈజ్ నర్రా శ్రీనివాస్, ఈజ్ ప్లేయింగ్ దట్ రోల్. ఓకే, నైస్ మీటింగ్ యూ అన్న తర్వాత కట్ చేస్తే, శృతి హాసన్ షార్ట్కి పిలవండి అంటే, లేదంటే వెళ్ళిపోయింది ఆవిడ అంటదేమో, ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకుని వెళ్ళిపోయింది అని చెప్పారు. నిజం కూడా. మేము షూటింగ్ ఫస్ట్ స్టార్ట్ అయిన తర్వాత వచ్చి హాయ్ అని మీరు అన్నారు. అన్న తర్వాత ఇమీడియట్గా మీరు బయటికి వెళ్ళి చందుని పిలిచారు. బ్రహ్మాజీ నాకు చూసి నేను చెప్పాను అంటున్నాడు. బట్ దెన్ మీరు వచ్చి మళ్ళీ యాక్ట్ చేశారు అనుకోండి. ఏం మాస్టారు, సార్ కొత్త ప్రేమ కదా తెలీదా? తన వయసు ఎంత ఉంటది? సుమారు 22. మరి నీది ఎందులే? బ్రహ్మాజీ గారు మీ క్యారెక్టర్? నా క్యారెక్టర్ ఆయనకి లవ్ గురు, లవ్ ఎలా చేయాలి. ఇక్కడ కూడా అదే డ్రెస్ మెయింటైన్ చేసినట్టు. ఎలాగా లవ్ చేయాలి, ఎలా పడేయాలి అమ్మాయిల్ని అనుకుని మధ్య మధ్యలో లస్సీ అడగడం, ఏడిపించడం, మొలకలు ఇస్తారా అనడం, ఇలా గోలగోలు చేస్తూ అడ్వాంటేజ్ తీసుకోవడం అన్నమాట. ఈయన యాక్చువల్గా ఈ ఫేస్కి సితారం పడదు కదా, స్టైల్ బాగుంది, అది బాగుంది, హెయిర్ స్టైల్ అంటూ జుట్టేది అనే ఎక్స్ప్రెషన్ మాట. సో ఆయన ఏడిపించడం, మధ్య మధ్యలో ఆయన వాడుకుని సార్ అకౌంట్లో బిర్యానీ. ఓకే. అంటే నేను బేసిక్గా చాలా కంజూస్ క్యారెక్టర్, చాలా కొంచెం అంటే డబ్బులు అంటే బాగా జాగ్రత్తగా చూసుకుని అలాంటి క్యారెక్టర్. యాక్చువల్గా నేను ఆ క్యారెక్టర్ కోసం ఫోన్ చేశాను. సార్ నాకు ఎవరో చెప్పారు లెక్చరర్ క్యారెక్టర్ బాగుంటుంది అంటే, అది నాకు సెట్ అవుతుందంట, ఒకసారి నాకు ఈనాడు. లేదండి లేదులేండి మీకు తర్వాత చెప్తాను, ఇప్పుడు అదైతే మీరు చేయట్లేదులేండి, బాగోదులేండి, అది మీకు బాగోదులేండి అని పెట్టేసి అసలు ఏ విషయం ఇంకోటి ఉందని కూడా చెప్పలేదు. దాని తర్వాత ఒకరోజు ఫోన్ చేసి, ఉందండి క్లైమాక్స్లో మంచి వేషం అని చెప్పారు. థ్యాంక్స్ సార్, మంచి వేషం ఇచ్చారు నాకు. నాకు మామూలు మైలేజ్ కాదు, చాలా అవకాశం వస్తే
హీరో గారితో రెండో సినిమా నాకు తడాక ఇది ఇప్పుడు గుర్తుపెట్టుకోండి. సార్ మీకు కొత్తగా వచ్చిన కాంప్లిమెంట్స్ ఏంటి సార్ ఈ సినిమా? కొత్తగా అందరూ 3 వేరియేషన్స్ బాగా ఎంజాయ్ చేస్తున్నారు. వేరియేషన్కి మంచి డిఫరెన్స్ ఉంది. అది స్టైలింగ్లో అయినా, పర్ఫార్మెన్స్లో అయినా, యాక్టింగ్లో అయినా ప్రతి యాంగిల్లో వేరియేషన్ బాగా వచ్చిందని అందరు చెప్తున్నారు. సో ఫస్ట్ టైం ఒక సినిమాలో ఇన్ని వేరియేషన్ చూపించడానికి కూడా మంచి ఛాన్స్ దొరికింది. సో అది అందరు బాగా రిసీవ్ చేసుకున్నారు. సో దట్స్ ద బెస్ట్ కాంప్లిమెంట్. ప్రపంచంలో ప్రతి ప్రేమ కథ మధురంగా ఉంటుంది. మనది మనకు మరీ అద్భుతంగా ఉంటుంది. నా ఫీలింగ్స్ ఎక్స్ప్రెషన్స్ అన్ని పేపర్ మీద రాసి తనకి ఇస్తాను రా. అవసరమా రా ఇదంతా? ఇన్ఫాచ్యుయేషన్ రా. రే, అమ్మాయిని చూసిన వెంటనే అలా కళ్ళు పెద్దవైపోయి, మాట్లాడినప్పుడు హార్ట్ బీట్ పెరిగిపోయి, నవ్వితే బుర్ర బ్లాంక్ అయిపోయి, షేక్ హ్యాండ్ ఇచ్చిన వెంటనే చెయ్యంతా చల్లగైపోయి, అసలు ఏమి కానీ అమ్మాయి కోసం ఒక్క క్షణంలో అన్నీ వదిలేసుకొని ఎందుకు దేక్కుంటూ వెళ్ళిపోతాం రా. కొన్ని విషయాలు మన చేతుల్లో ఉండవు. దీన్ని నమ్ముకొని ఫాలో అవుతూ వెళ్ళిపోవడమే. మీరు ఒరిజినల్ వర్షన్ చూసారండి సినిమా? చూసాను. మీకు ఈ సినిమాలో వేషమానంగానే మీరు దాంట్లో దేనికి కనెక్ట్ అయ్యారు ఫస్ట్ ముగ్గురులో? I've seen the original film, but I didn't even think about it. Okay. So then I put it out of my mind because of Chandu's approach. ఓకే. So there was no comparison, so that doesn't matter. Okay. But what I'm happy about is that all the compliments I've got are not for this character or that character alone. Everybody, Anni cinema, like as a complete film, I've enjoyed it so much. Okay. And liked each and every character so much. And I think that is true success of a film. అవునవును. మెయిన్ ప్రేమలో ఎంటర్టైన్మెంట్ వర్షను బాగా అందరూ అసలు ప్రతి ఎపిసోడ్లలో ప్రతిదీ ఎంటర్టైన్మెంట్ బాగా తీసుకెళ్లారు. మీరు లైఫ్లో కూడా ఎక్కువ కామెడీని బాగా ఇష్టపడతారా? మీరే రాసుకుంటారా? రాసుకోవడం అయితే నేను రాసుకుంటాను. అంటే ఇష్టపడరా? అలా కదండి, అంటే ఏ స్టోరీ తీసుకున్నా ఎంటర్టైన్మెంట్ ఉంటే ఆ స్టోరీ కూడా ఈజీగా రీచ్ అవుతుంది అని ఐ బిలీవ్ అండి. ఓకే. చేయాలని ఎవరన్నా హీరో అనుకుంటే నాకు చైతు ఒక్కడే కరెక్ట్ అనిపించింది. ఎందుకంటే లాస్ట్ థర్డ్ దానికి ఎవరైనా పనికి వస్తారు, సెకండ్ కూడా పని చేస్తారు. ఫస్ట్ ఎపిసోడ్కి ఎవరు సూట్ అవ్వరు. సో 3 ఈక్వల్గా సెకండ్ థర్డ్ సూట్ అయ్యే వాళ్ళు ఉంటారేమో అండి. సెకండ్ అవుతారు, మళ్ళీ థర్డ్. సీరియస్గా అంటే ఈ మూవీ నేను ఇంతకుముందు కూడా వేరే 1-2 ఇంటర్వ్యూలో చెప్పానండి. ఆల్మోస్ట్ మనం అనుకున్న ముందే, అంటే చేద్దాం అనుకున్న ముందే చాలా మంది ప్రొడ్యూసర్స్ ఆయన అప్రోచ్ అయ్యారండి. మనం చేద్దాం బాగుంది చాలా మంది అప్రోచ్ అయ్యారండి. అందులో ఒక 4-5 చాలా మంచి ఎస్టాబ్లిష్ ప్రొడ్యూసర్స్ అండి. అగరొత్తుల కురులేవనగా విసిరేసావే, కనికట్టుల చూపులు జల్లిపోతున్నావే, కసరత్తులు చేస్తూ వెనకే వస్తున్నానే, చలిమత్తుల సేగలు గుండెను దోచేసాయే. ఇప్పుడు 3 క్యారెక్టర్లు సార్, మూడిట్లో మీరు బాగా ఎక్కువ దేని లవ్ చేశారు? బాగా ఎక్కువ అంటే ఫస్ట్ క్యారెక్టర్తో బాగా కనెక్ట్ అయ్యానండి. అంటే స్కూల్ టైంలో ఆ పనులు ఎక్కువ చేశాను. ఫస్ట్ క్యారెక్టర్తో బాగా ఎక్కువ కనెక్ట్ అయ్యాను. థర్డ్ క్యారెక్టర్ ఓన్లీ లెక్చరర్ని ప్రేమించడం నాకు ఎప్పుడు, అంటే అంత మంచి లెక్చరర్ దొరకలేదు. ఇంత మంచి లెక్చరర్ ఇలాంటి లెక్చరర్ ఎప్పుడు దొరకలేదు. ఇలాంటి లెక్చరర్ ఒక సెకండ్ లవ్ స్టోరీకి ఎక్కువ పర్సనల్ లైఫ్లో కనెక్ట్ లేదు, కానీ ఫస్ట్ థర్డ్కి పర్సనల్ లైఫ్కి బాగా కనెక్ట్ ఉంది. ఓకే. యాక్చువల్గా నాకు చాలా మంది అనేవారంటే ఇలాంటి లెక్చర్స్ ఉంటే మాకు 100% అటెండెన్స్ ఉండేది అన్నారు. డెఫినెట్గా డౌట్ లేదు. కానీ నీ కాలేజ్ లైఫ్లో ఇలాంటి లవ్ స్టోరీస్ బాగా ఎక్కువ ఉన్నాయి. నిఖిల్ చెప్పాడు నాకు. అసలు అమ్మాయి అందంగా ఉండాలి కానీ ప్రేమించబడేయడం అంతేనండి. అమ్మ మనకు పడదా అని అనవసరం అండి, చూసి వెళ్ళిపోవడం కాదంటే ఇంకొకళ్ళు అంతే. ఆబ్వియస్గా అంతే. మీకేంటి మిగతా అదర్ మూవీస్ క్యారెక్టర్స్ కానీ ఈ క్యారెక్టర్ చాలా డిఫరెంట్ ఉంది కదా? Definitely, because ఇంతవరకు I mean more I think she's a very sober character, but sober అంటే boring లేదు. She's a very strong and clear, nice combination, and she's very gentle and graceful.
నేను అలా కాదు. I'm not gentle and graceful, so I really had to really prepare myself. But it's a beautiful character. So when they approached me, I was very, very happy because not only is it a beautiful character, ఈ క్యారెక్టర్ పోర్ట్రే చేయడానికి there's at least 5-6 different ways of doing it. So to find the right voice and I think the right direction for Sitara was very important. And the right co-actors and Of course. No, but absolutely. I think the whole team, the energy, positivity was really nice. And with Chandu, we could all speak freely and discuss, which is great.